ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొత్త టెక్నాలజీని అమలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు. ఎందుకు ఏమంటే రాను కొత్త టెక్నాలజీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి టెక్నాలజీ అంటే చాలా ఇష్టం ఆయనకి. ఎందుకంటే హైటెక్ సిటీ ఎవరు ఊహించిన రీతిలో హైటెక్ సిటీ కట్టడం, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకురావడం, ముందు చూపుతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టడం. అప్పట్లో 5,000 ఎకరాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎందుకని అందరూ అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ముందుకెళ్ళారు. అట్లా టెక్నాలజీ పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ముందు ఉంటారు. ఆయన టెక్నాలజీ చూడండి, ఒకటొకటి మనకు తెలియదు. అమరావతి ఇడిపిన తర్వాత అమరావతి రాజధాని కావాలి అన్నాడు. అక్కడ అమరావతి ముందు చూపుతో ఇప్పుడు డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్కటి టెక్నాలజీ ద్వారా ముందుకు వెళుతూ ఉన్నారు. ఆయన టెక్నాలజీని చూస్తే కూడా బయట రాష్ట్రాల సీఎంలు కూడా అతన్ని చూసి నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు కూడా ఎన్నోసార్లు అన్నారు, టెక్నాలజీలో చంద్రబాబు గారు ఎప్పుడు ముందు ఉంటారు, ఆయన చూసి కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాల్సి వస్తుంది అన్నారు. ఈ పొద్దు హైదరాబాద్లో కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, మెట్రో కావచ్చు, ఇలా హైదరాబాద్ యొక్క టెక్నాలజీని కానీ ముందు చూపును కానీ అందరూ కూడా అన్నారు. హైటెక్ సిటీ కట్టేటప్పుడు ఏంది ఈ పరిస్థితి, 80 ఎక్కడో హైటెక్ సిటీ కడుతున్నారన్నారు. ఈ పొద్దు హైటెక్ సిటీ ఎంత వచ్చింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాగే చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే ఆయనకు టెక్నాలజీ అంటే అతనికి చాలా ఇష్టం అంట. ఎందుకంటే నిన్న క్వాంటమ్ కంప్యూటర్స్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని, క్వాంటమ్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పగచ్చారు. ఏమరంటే ఆయన ఏమంటున్నారు, ఇంకా ఏం మాట్లాడుతున్నారు, టెక్నాలజీ అంటే నాకు ఎంతో ఇష్టం, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో నాతో పోటీ పడే సీఎం దేశంలో లేరు. ఆ మాట ఎస్ఎం కృష్ణ కూడా చెప్పేవారు. చూడండి ఏమరంటే సాంకేతిక పరిజ్ఞానం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినా, అమెరికాకి పోయినా, ఏ దేశానికి పోయినా చంద్రబాబు నాయుడు గారిని చూడంగానే అయ్యో అతని వల్ల మాకు ఉద్యోగాలు వచ్చినాయి, టెక్నాలజీ పెరిగింది, సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేశారు, ఈ బుద్ధి హైదరాబాదులో ఇంత సాఫ్ట్వేర్ అభివృద్ధి చెందుతుందంటే కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క అనేది కూడా అందరూ చెప్తారు. తెలంగాణలో ఉండే వాళ్ళకు కూడా తెలుసు, రాజకీయ నాయకులకు కూడా తెలుసు, కేసీఆర్ గారికి తెలుసు, రేవంత్ రెడ్డి గారికి తెలుసు, మన బీజేపీ వాళ్ళకు తెలుసు. ఈ పొద్దు హైదరాబాద్ ఇంత టెక్నాలజీ ఇంత ముందు చూపుతో ముందుకు వెళుతుందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి. ఎందుకంటే అది కొందరికే ఉంటుంది, కొందరికి ఉండదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూడండి, ఆ పొద్దు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదు యొక్క పరిస్థితిని చూసి ముందు చూపుతో వెళ్ళారు. వచ్చిన వాళ్ళు సీఎంలు కేసీఆర్ గారు కానీ, అంతకుముందు రోసయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రాజశేఖర్ రెడ్డి గారు కానీ, తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ ముందు చూసిన దాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అట్లా లేదు. చంద్రబాబు నాయుడు గారు 2014లో అమరావతి రాజధాని చేస్తే తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నాశనం చేశారు. ఇక్కడికి అక్కడికి తేడా చెప్తున్నా. ఒక ముఖ్యమంత్రి ఏదన్నా ఒక మంచి పని చేస్తే దాన్ని కొనసాగింపుగా ముందుకెళ్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందే తప్ప ఆ ముఖ్యమంత్రి చేశారు, ఈ ముఖ్యమంత్రి చేశారు, నేను ఎందుకు చేయాలా అనే ధోరణిలో పోతే ఆంధ్రప్రదేశ్ లెక్క తయారవుతుంది. ఇప్పుడు తెలంగాణ ఎలా డెవలప్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉందనేది మనకు తెలుసు. రాజధాని లేకుండా 5 ఏళ్ళు పరిపాలించారు వైసీపీ ప్రభుత్వం. అట్లాగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ వచ్చి అమరావతిని ముందుకు తీసుకెళ్తున్నారు, టెక్నాలజీ వెళ్తున్నారు. ఎందుకంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి అప్పుడు సీఎం ఎస్ఎం కృష్ణ గారు కూడా చెప్పారంట, చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడే వాళ్ళు ఎవరూ లేరు అని. ఇట్లాంటిది ఈ టెక్నాలజీ చూస్తే ప్రపంచమే మారుతుంది. ఇప్పుడు ఉండే టెక్నాలజీ ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్, కంప్యూటర్, ల్యాప్టాప్, ఇంటర్నెట్ 5 నిమిషాలు రాలేదంటే అన్ని పనులు ఆగిపోతాయి. బ్యాంకు వర్కలు చూసి ఏదైనా సరే టెక్నాలజీ, ఇంటర్నెట్ అవి ముందు చూపే చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి ఈ ల్యాప్టాప్లు, కంప్యూటర్లు ఏముంటాయి, ఏం అన్నం పెడతాయి అన్న వాళ్ళే ఈ పొద్దు
ల్యాప్టాప్లు కంప్యూటర్లు లేకపోతే వర్క్ ముందుకు పోదు. అది ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి మనం చూస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీతో ఏపీకి మంచి పేరు వస్తుందని చెప్తున్నారు. సెమీ కండక్టర్లోకి అడుగు పెడుతున్నాం, 10 ఏళ్లలో ప్రపంచం ఎంతో మారుతుంది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇదేమిటంటే జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సులో సీఎం ఇది విశాఖలో 2 రోజులు సదస్సు ప్రారంభించారండి చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రారంభంలోనే చెప్తున్నారు, టెక్నాలజీ అంటే నాకెంతో ఇష్టం, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో నాతో పోటీ పడే సీఎం దేశంలో లేరు. ఈ మాట ఎస్ఎం కృష్ణ గారు చెప్పారనేది కూడా చెప్తారు. ఇంకా ఏమిటంటే 2 ఏళ్లలో ఏపీ బ్రాండ్ క్వాంటమ్ కంప్యూటర్, క్వాంటమ్ వ్యాలీగా రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ ఉంటుందనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏమిటంటే 2 ఏళ్లలో రాష్ట్రంలో క్వాంటమ్ కంప్యూటర్ను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తామని చంద్రబాబు గారు చెప్పారు. ప్రస్తుత ప్రపంచంలో 6-7 దేశాలు మాత్రమే క్వాంటమ్ కంప్యూటరింగ్లో ఉన్నాయని అన్నారు. భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ఐటీ సమాచార శాఖ విశాఖపట్నంలో హోటల్లో సోమవారం ప్రారంభించిన 2 రోజుల 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సుకు ఆయన హాజరై ప్రసంగించారు. సివిల్ సర్వీస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే అంశంపై నిర్వహించిన ఈ సదస్సులో ప్రసంగించారు. భారతీయ టెక్నాలజీని సమర్థంగా వినియోగించడంలో తనతో పోటీ పడే ముఖ్యమంత్రి ఎవరూ లేరని, అదే మాట మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ గారు అనేవారని, ప్రజలకు సేవలు అందించడంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా కీలకమైన పాత్రని పోషించారు. అట్లాగే ఇంకేం చెప్పారంటే, సమాచార సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన పార్టీగా తెలుగుదేశం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని, తొలుత ఈ సేవ, ఆ తర్వాత మీ సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు సేవలు అందించామని. చూడండి, హైదరాబాద్లో మీ సేవ కానీ ఈ సేవలు కానీ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో మిగతా ప్రాంతాల్లో కూడా అయిందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపే. ఇప్పుడు మన మిత్రా ద్వారా 751 సేవలు వాట్సాప్ ద్వారా అందించడానికి కూడా ఏర్పాట్లు చేశాం. ప్రధాని మోడీ ఆత్మనిర్భర్ భారత్ అంటూ స్వదేశీ తయారీని ప్రోత్సహిస్తున్నారు. దీన్ని అన్ని రంగాలకు విస్తరిస్తాం. పెద్ద ఎత్తున స్వదేశీ బ్రాండ్లు తయారు చేసి ప్రపంచ దేశాలకు అందించాలని పిలుపునిచ్చారు. అట్లాగా చూడండి, చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు మీ సేవలుగా ఇవన్నీ. ఏపీ ప్రభుత్వం సంజీవిని పేరుతో ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులు తయారు చేస్తుంది. దీన్ని మొదట ఏపీలో అమలు చేసి ఆపై ఇతర రాష్ట్రాలకు అందిస్తాం. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానంతో ముందుకెళ్తున్నాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బుల ద్వారా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం ఇస్తామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, అమెరికాకు సిలికాన్ వ్యాలీలా ఏపీకి క్వాంటమ్ వ్యాలీ పేరు తెస్తుంది. క్వాంటమ్ కంప్యూటర్కు ఏఐను అనుసంధానం చేస్తున్నాం. ఇది అపూర్వమైన కాంబినేషన్. రాబోయే 10 ఏళ్లలో చాలా కీలకమైన దశ. తర్వాత ప్రపంచమే మారిపోతుంది. త్వరలో సెమీ కండక్టర్ రంగంలో కూడా ఏపీ అడుగు పెడుతుంది. దీనికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది. ఏపీలో ప్రస్తుతం శ్రీహరికోటలో స్పేస్ సిటీ, ఓరవకల్లో డ్రోన్ సిటీ, విశాఖలో మెడికల్ పార్కు, విజయవాడలో క్వాంటమ్ వ్యాలీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం కమ్యూనికేషన్లో 5G సేవలు అందుతున్నాయి. త్వరలో 6Gకి ఆపై 7Gకి కూడా వెళ్తాం. ఇది మన చంద్రబాబు నాయుడు గారు యొక్క ముందు చూపు. టెక్నాలజీ అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఎప్పుడు కూడా టెక్నాలజీని ముందు పెట్టుకొని వెళ్తాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క టెక్నాలజీ ముందుకు వెళుతుంది. ఎందుకంటే ముందు చూపు ఎక్కువ నారా చంద్రబాబు నాయుడు గారికి. ఇదేనండి చంద్రబాబు నాయుడు గారి యొక్క టెక్నాలజీ ముందు చూపు యొక్క వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ.